రెడ్ బుక్ పేరు చెబితే వారికి గుండెపోటు, కార్యకర్తల గుర్తింపు కోసం పోరాడతా ఎత్తిన పసుపు జెండా దించని సైన్యమే మన బలం. టీడీపీ ఆవిర్భావ సభలో మంత్రి నారా లోకేష్. ఇప్పుడు రాజ్యాంగం ఉండంగా చాలా మందికి అయితే కనుక అంటే ఫస్ట్ నుంచి ఉన్న డౌటే, రాజ్యాంగం ఉంది కదా మరి రెడ్ బుక్ రాజ్యాంగం ఎందుకు అని. వీళ్ళు పెట్టింది రెడ్ బుక్ అనే పెట్టుకున్నారు. అంటే ఎవరైతే కనుక అంటే గత ప్రభుత్వ హయాంలో కొంతమందిని వేధించి, కొంతమందిని అసభ్యకరంగా మాట్లాడి, కొంతమందిని ఇది చేశారు. సో వాళ్ళ అంటే హద్దులు మీరి మాట్లాడారు, వాళ్ళ పేర్లు నోట్ చేసుకుంటున్నాము, వాళ్ళ పైన చర్యలు ఉంటాయి అని చెప్పేసి ఒక రెడ్ బుక్ అని పెట్టుకున్నారు. కానీ అది తర్వాత రెడ్ బుక్ రాజ్యాంగంగా మారిందనేసి ప్రతిపక్షాలు అయితే ఆరోపించాయి. ఒక రకంగా చూసుకుంటే కనుక రాజ్యాంగం ఉన్నప్పుడు మళ్ళీ రెడ్ బుక్ ఎందుకు అన్న ప్రశ్నలు కూడా చాలా మంది ప్రజల్లో ఒక ప్రశ్నార్థకంగా మారిందనమాట. ఇప్పుడేమో మీరు ఏమంటున్నారు, రెడ్ బుక్ పేరు చెప్తే వారికి గుండెపోటు అంట. మీరు ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నారో అందరికీ తెలుసు. మరి అంటే ఎక్కడికి వెళ్ళినా అందరూ రెడ్ బుక్ అంటున్నారు. ఆ పేరు చెప్పగానే కొందరికి గుండెపోటు వస్తుంది, మరి కొంతమంది బాత్రూమ్ లో జారిపడి చేతులు విరగొట్టుకుంటున్నారు. అర్థమయ్యిందా రాజా అంటూ మంత్రి లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక అంటే ఐటీ విద్యాశాఖ మంత్రిగా ఉండి మీరు ఇలా మాట్లాడడం ఏమాత్రమైనా సబబుగా ఉందా లోకేష్ గారు? అంటే గత ప్రభుత్వంలో వాళ్ళు ఇదిగా మాట్లాడారని చెప్పేసి మీరు కూడా అలాగే మాట్లాడతారా? అప్పుడు ఏంటి తేడా మీకు వాళ్ళకు? మీరే చెప్పండి, మీకు వాళ్ళకు తేడా ఏంటి? మీదైన స్టైల్, మీ మార్కు ముద్ర ఏది? అప్పుడు అందరూ ఒకటే కదా. మరి ఇంకా దీంట్లో ప్రత్యేకత ఏముంది మీరు మాట్లాడుతున్న మాటల్లో? ఇది ఏమాత్రం కరెక్ట్ కాదు. రెడ్ బుక్ పేరు చెప్తే వారికి గుండెపోటు వస్తుందని చెప్పేసి ఒక రకంగా చాలా మంది ప్రజలు అనుకుంటున్నది ఏంటంటే కనుక బెదిరింపులకి పాల్పడుతున్నారా, బెదిరిస్తున్నారా రెడ్ బుక్ రాజ్యాంగం ద్వారా అనేసి కొన్ని చోట్ల చర్చలు కూడా జరుగుతున్నాయి. నేను చాలాసార్లు చెప్పాను, ఇందాక కూడా చెప్పాను, ఇది ఏ ఒక్కరు అనుకుంటున్నది కాదు, చాలా మంది అనుకుంటున్నది. మీరు కావాలంటే ఒకసారి మీరే స్వయంగా ఫీల్డ్ విజిట్కి వెళ్ళి ప్రతి గ్రామానికి వెళ్ళి ఒకసారి మీరు మాట్లాడుతున్న మాటలకి రెడ్ బుక్ గురించి మీరే కనుక్కోండి. ఇది నేనేం ప్రత్యేకంగా చెప్పట్లేదు, ఎప్పటి నుంచో వినిపిస్తున్న మాటలే. కాకపోతే ఇప్పుడు ఇక్కడ వార్త వచ్చింది, దీనికి సంబంధించి రెడ్ బుక్ గురించి ఇచ్చారు. మీరు కూడా ఎలాంటి మాటలు మాట్లాడారు? కొంతమంది బాత్రూంలో జారిపడి చేతులు విరగ్గొట్టుకున్నారు, అర్థమైందా రాజా అంటున్నారు. మీరు ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నారో కూడా అర్థమైంది అందరికీ. మరి మీరు గత ప్రభుత్వం అలా మాట్లాడింది, ఇలా మాట్లాడింది అని చెప్పేసి కొన్ని సందర్భాల్లో అన్నారు. మరి మీకు వాళ్ళకు ఏంటి తేడా? మీరు కూడా అదే వేలో మాట్లాడుతున్నారు కదా, మీకే తెలియాలి. ఇది ఒక రకంగా ఇప్పుడు మీరు మాట్లాడుతున్నది చూస్తే కనుక మీరు మాట్లాడుతున్న స్టైల్ కానీ ఇక్కడ ఈ వార్తా కథనం ప్రకారము ఒక రకంగా ఇది బెదిరిస్తున్నారా ఏంటి అన్నట్టు అనిపిస్తుంది ప్రజలకి. ఎన్నికల హామీలన్నీ నెరవేరుస్తాం, సంక్షేమానికి మారు పేరు టీడీపీ. రాజకీయ కక్షలకు నేను దూరం, తప్పు చేసిన వారి తాట తీస్తా. టీడీపీ ప్రాంతీయ పార్టీ కాదు, జాతీయ భావాలున్న దేశభక్తి పార్టీ. పార్టీకి వారసులం, పెత్తందారులం కాదు. కార్యకర్తల త్యాగం గుర్తు పెట్టుకుంటా రాష్ట్రంలో సంపద పెంపుపై దృష్టి పెట్టాం. టీడీపీ 43వ ఆవిర్భావ దినోత్సవంలో చంద్రబాబు వ్యాఖ్యలు. టీడీపీ ఆవిర్భవించిన 43 వసంతాలు పూర్తయిన సందర్భంగా చంద్రబాబు నాయుడు అయితే కనుక ఈ 43వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కొన్ని వ్యాఖ్యలు చేశారు. అంటే రాజకీయ కక్షలకు నేను దూరంగా ఉంటాను, రాజకీయ కక్షలు సాధించే వ్యక్తిని కాదు అని చెప్పారు. ఇంకా ప్రధానంగా చూసుకుంటే కనుక టీడీపీ ప్రాంతీయ పార్టీ కాదు, జాతీయ భావాలున్న దేశభక్తి పార్టీ. అలాగే మేము అంటే పార్టీకి వారసులము, పెత్తందారులము కాదు. ఎవరైతే కార్యకర్తలు త్యాగం చేశారో వాళ్ళ కార్యకర్తల త్యాగం గుర్తు పెట్టుకొని ముందుకు వెళ్తాము అని చెప్పేసి ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. ఇక రాష్ట్రంలో సంపద పైన అంటే మొదటి నుంచి తను చెప్తున్నది అదే, సంపద సృష్టిస్తాము అని చెప్పేసి ఇప్పుడు కూడా అదే చెప్పారు. రాష్ట్రంలో సంపద పెంపుపై దృష్టి పెట్టాము అని చెప్పేసి, ఇక తప్పు చేసిన వారి తాట తీస్తాము అని చెప్పేసి చెప్తున్నారు. అయితే ఇక్కడ ప్రధానంగా ఏదైతే సంపద సృష్టిస్తారు, ఇచ్చిన హామీలు నెరవేరుస్తారు, ఇదంతా బాగానే ఉంది. ప్రజలకు కావాల్సింది కూడా అదే. అప్పుడే కదా రాష్ట్రం అభివృద్ధి వైపు ముందుకెళ్తుంది. కానీ తప్పు చేసిన వారి తాట తీస్తామన్న దగ్గర మాత్రం రాజకీయ కక్షలే కనిపిస్తున్నాయి. కానీ మహిళల భద్రత విషయానికి వస్తే కనుక వాళ్ళ తాట తీస్తున్నట్టు ఎక్కడ కనిపించట్లేదు. ఇది చాలా మంది ప్రజల్లో ఉన్న అభిప్రాయము, నేను చెప్తున్నది కాదు. ముఖ్యంగా చూసుకుంటే కనుక మహిళా దినోత్సవం రోజు మీరు ఏదైతే చెప్పారో ఆ ఆడపిల్ల జోలికి వస్తే అదే లాస్ట్ డే ఆకతాయిలకి అని చెప్పేసి మీరు చెప్పిన మాట ఒకటి.
ఎన్నికల ప్రచారంలో మీరు చెప్పిన పలు సందర్భాల్లో మహిళా భద్రత గురించి చెప్పిన మాటలు, మీరు కానీ లోకేష్ గారు కానీ డిప్యూటీ సీఎం కానీ చెప్పిన వ్యాఖ్యలు, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో మరి ఎక్కడ తప్పు చేసిన వారి తాట తీస్తున్నారు మీరు? ఇప్పుడు ప్రధానంగా రాష్ట్రంలో చూసుకుంటే కనుక ప్రతిపక్షాలు ఎవరైతే అంటే వాళ్ళు అవినీతికి పాల్పడ్డారు, లేదా వీళ్ళు దీంట్లో ఇంత బొక్కేశారు, ఇంత నొక్కేశారు, ఇలాంటి వాటి మీద చేస్తూ వాళ్ళని అంటే లోకేష్ గారు ఒక రెడ్ బుక్ అని పెట్టుకొని ఎవరైతే కనుక తప్పు చేశారో వాళ్ళ నేమ్స్ అన్ని ఇందులో నోట్ చేసుకున్నాము, పూర్తి సమాచారం సేకరించిన తర్వాత వారికి శిక్షలు తప్పవు, ఇలాంటివే చూస్తున్నాం. కానీ మీరు మహిళల భద్రత గురించి ఎంతవరకు న్యాయం చేస్తున్నారు? ఒక్కసారి పునరాలోచించుకోండి. మీరు చెప్పిన తర్వాత కూడా చాలా దారుణాలు జరిగాయి రాష్ట్రంలో. అంతెందుకు, తాడేపల్లిలోనే డీజీపీ ఆఫీస్ కి చాలా దగ్గరలోనే ఒక అమ్మాయిపై లైంగిక అత్యాచార యత్నం జరిగింది. ఏం చేశారు మీరు? నిందితుల్ని పట్టుకున్నారా? పట్టుకొని ఉంటే మరి ఎక్కడ వార్తలు అయితే నాకైతే కనిపించలేదు ఎక్కడ వార్తలు. ఆ తర్వాత కూడా జరిగాయి. మరి ఇవన్నీ మీరు ఎవరి తాట తీస్తున్నారు ఇప్పుడు? మీరు ఒక రకంగా చూసుకుంటే జనాలు ఏమనుకుంటున్నారంటే అధికారంలోకి వచ్చారు, గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు, అంతకుముందు టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ వాళ్ళు ఏదైతే పరుష పదజాలం ఉపయోగించి అసభ్యకర మాటలు మాట్లాడారో వాళ్ళపైన సాధింపు చర్యలు చేపట్టారు. ఇప్పుడు టీడీపీ కూడా గతంలో వైసీపీలో ఎవరైతే ఇలాంటి మాటలు మాట్లాడారో వాళ్ళపైన సాధింపు చర్యలు చేపడుతున్నారు. ఇలా అంటే ఒకరి మీద ఒకరు సాధింపు చర్యలు చేపట్టుకుంటూ వెళ్ళడమే ఉంది. కానీ అసలైన సమస్యల మీద అంటే రాజకీయ పార్టీలు ప్రతిపక్షాల మీద పెట్టిన అంత శ్రద్ధ అసలైన సమస్యల మీద పెట్టలేదు అన్న మాటలు అయితే కనుక ప్రజల నుంచి వినిపిస్తున్నాయి. మరి దీనిపైన మీరు స్పందించాల్సిన అవసరం ఉంది. ఒట్టి మాటలు చెప్పడం కాదు, చేతల ద్వారా చేసి చూపించి అప్పుడు చెప్పండి, మేము ఇది చేశాము, మేము ఒట్టి మాటలే చెప్పట్లేదు అని. ఎన్నికల ప్రచారం అప్పటి నుంచి చెప్తూనే ఉన్నారు, ముఖ్యంగా మహిళల భద్రత గురించి, రైతు సంక్షేమం గురించి. ఏం చేస్తున్నారు? మీరంతా ఏం చేస్తున్నట్టయితే ఎక్కడా కనిపించట్లేదు. పైపెచ్చు మా హోమ్ మినిస్టర్ గా కూడా ఒక మహిళనే పెట్టారు, మరి ఆవిడ కూడా ఏం చేయట్లేదు మహిళల భద్రత విషయంలో. చెప్తున్నారు మాటలు, నిందితుల్ని కఠినంగా శిక్షిస్తాము, అది చేస్తాము, ఇది చేస్తాము అని. నిన్న వార్త ఒక న్యూస్ పేపర్ లోనే చూసుకున్నాము, ఒక అమ్మాయిపై లైంగిక దాడి చేశాడు. ఆ అబ్బాయి ఎవరైతే లైంగిక దాడి చేసిన నిందితుడు ఉన్నాడో అతను టీడీపీ ఎమ్మెల్యేకి మరిదవుతాడంట, అందుకని స్లో చేస్తున్నారా ప్రాసెస్ అని చెప్పినట్టు ఒక వార్తా కథనం వచ్చింది. మరి వీటన్నిటిపైన మీ సమాధానం ఏంటి సీఎం గారు? అంటే మీరు తప్పు చేసిన వాళ్ళ తాట తీస్తామంటే ఒక మిమ్మల్ని రాజకీయ పరంగా ఎవరైతే విమర్శించారో, ఎవరైతే పరుష పదజాలం ఉపయోగించి మాట్లాడారో వాళ్ళ తాట మాత్రమే తీస్తారా? అంటే లేదంటే మీకు ఎగనెస్ట్ గా మీ పాలన బాగుండట్లేదు, లేదా మీరు ఈ హామీలు ఇచ్చారు, ఈ హామీలు మాత్రమే నెరవేర్చారు, ఈ హామీలు నెరవేర్చలేదు, ఎగ్జాంపుల్ అన్నదాత సుఖీబాబా నెరవేర్చలేదు, మహిళలకు ఉచిత బస్సు నెరవేర్చలేదు, ఇలాంటివి ఏవైతే ఉన్నాయో మీరు చెప్పిన మాటలు, ఇలాంటి వాటి గురించి వ్యతిరేకంగా పోస్టులు పెడితే అలాంటి వారిని మీద వాళ్ళ తాట తీస్తారా? ఏంటి, ఎవరి తాట తీస్తారు? ప్రజలు ఇదే చర్చించుకుంటున్నారు. మీకు ఇంతకు ముందే చాలా సార్లు చెప్పాము, ఇప్పుడు కూడా అదే చెప్తున్నాం. మీరు ప్రతి పల్లెకు గ్రామానికి వెళ్ళి పక్షపాత ధోరణితో కాకుండా అసలు యాజ్ ఇట్ ఈస్ గా ప్రజలు ఏం చెప్పారో దాన్ని లైవ్ టెలికాస్ట్ అయినా చేయండి, లేదంటే కనుక మామూలుగా రిపోర్ట్ అయినా చేసి ప్రజల అభిప్రాయం మీ వరకు తెలుసుకోండి. పోనీ మా ప్రజలందరికీ చెప్పాల్సిన అవసరం లేదు, ప్రజలు ఏమనుకుంటున్నారు మీ పాలన పైన, మీరు చెప్పిన హామీలు అవ్వచ్చు, ముఖ్యంగా మహిళా భద్రత, రైతు సంక్షేమం గురించి ఏమనుకుంటున్నారు అన్నదైతే కనుక ఒకసారి మీరే సర్వే చేసుకోండి. ప్రతి నియోజకవర్గంలోనూ ఉంటారు కదా టీడీపీ నేతలు, కార్యకర్తలు, లేదా నియోజకవర్గానికి ఎమ్మెల్యేలు, అలాగే జనసేనకు సంబంధించిన వాళ్ళు, కూటమి ప్రభుత్వం కదా, 3 పార్టీల కలయిక, అందరూ ఉంటారు. మీరే ఒకసారి తెప్పించుకొని గ్రామ స్థాయి నుంచి రివ్యూ చేసుకోండి. ఈ మాటలు మాట్లాడి అలా కాలాన్ని గడిపేస్తూ ఉంటే ఇక మీరు చాలా 45 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న సీఎం మీరు, అలాంటి మీరు ఇలా మాటలతో కాల వెళ్ళదీయడం ఎంతవరకు సమంజసం? అంటే కొన్ని విషయాల్లో, అన్ని విషయాల్లో అని కూడా చెప్పట్లేదు. ఏ రాష్ట్రంలో అయితే ఎక్కడైతే మహిళలకు భద్రత ఉండదో, గుర్తుపెట్టుకోండి, మళ్ళీ చెప్తున్నాం, ఏ రాష్ట్రంలో ఎక్కడైనా సరే ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైతే మహిళలకు భద్రత ఉండదో, మహిళల ఏడుపులు ఉంటాయో, మామూలుగా ఇంట్లో పెద్దవాళ్ళు అంటారు కదా, ఇంట్లో ఆడపిల్ల ఏడిస్తే మంచిది కాదు ఆ ఇంటికి అని, అలా రాష్ట్రంలో కూడా ఆడపిల్లల పైన అఘాయిత్యాలు, వేధింపులు, అత్యాచారాలు, హత్యలు
ఇలా రాష్ట్రంలో జరుగుతూ మహిళలు, ఆడపిల్లలు వాళ్ళ బాధ, ఆవేదన, ఏడుపులు రాష్ట్రానికి మంచిది కాదు. ఆ రాష్ట్రం వాళ్ళ బాధ అనేది ఎవరైతే అధికారంలో ఉంటారో వాళ్ళు నిందితుల్ని పట్టుకోకుండా, వాళ్ళపైన చర్యలు తీసుకోకుండా, మన అయితే ఒకలాగా, తన అయితే ఒకలాగా ఇలా ట్రీట్ చేస్తే కనుక ఆ రాష్ట్రం కానీ, ఆ పార్టీలు కానీ ఎక్కువ కాలం, ముఖ్యంగా ఆ పార్టీలు అయితే కనుక ఎక్కువ కాలం మనుగడ సాగిస్తాయని అయితే కనుక మనం చెప్పలేము. ఎందుకంటే ఇంతకు ముందున్న కాలం వేరు, ఇప్పుడున్న జనరేషన్ వేరు, మారుతూనే ఉంది. అది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, మీకు చాలా బాగా తెలుసు. మహిళల భద్రత, రైతు సంక్షేమం గురించి అయినా ఇప్పటికైనా సరే దృష్టి సారించి మాటలతో కాదు, చేతలతో చేసి చూపించండి.